లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ, ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రభుడనా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. పొందుగోరిన యందు నిలిచిన బంధుమిత్రుడవు, పొందుగోరిన యందు నిలిచిన బంధుమిత్రుడవు. మందమతికానందమొసగిన, మందమతికానందమొసగిన మహిమ తేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. చింతదీర్చిన భ్రాంతి మార్చితి వింత వింతదియో, చింతదీర్చిన భ్రాంతి మార్చితి వింత వింతదియో. స్వాంతమున కడు శాంతి గూర్చితి, స్వాంతమున కడు శాంతి గూర్చితి వింత కరుణదియో. ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను.
ప్రతిదినము దేవుని వాక్యముతో ప్రారంభించడం నిజంగా ఆశీర్వాదకరం. ఎందుకంటే ప్రథమ గడియలోని ప్రభును ఆశ్రయించి ప్రభు వాక్యమును ధ్యానం చేసి ప్రభుతో ప్రార్థించి ఆయనతో కలిసి మన దినచర్య ప్రారంభించినప్పుడు దినమంతయు ఆయన మనతో కలిసి ప్రయాణం చేస్తాడు. మన దినచర్యలో ఎదురయ్యే ప్రతి అనుభవంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు, కాపరిగా ఉంటాడు, పోషకుడిగా ఉంటాడు, సలహాదారుడుగా ఉంటాడు. అన్ని సమయాల్లో మనం ఆదుకునే దేవునితో ప్రారంభించడం నిజంగా ఆశీర్వాదకరం, ఆనందకరం. రండి అందరం కలిసి ప్రభుతో ప్రారంభిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినమును, నూతన వారమును మీరు మాకు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంకల్పం చొప్పున ప్రభాని దినం మరి మెన్స్ సండే, ఫాదర్స్ సండే జరుపుకున్నాం. ఈ దినం మరి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఆలయంలో జరగబోతున్నాయి. దీవించండి, ఆశ్రయించండి, ప్రోత్సహించండి. మరి మంచి మాదిరికరమైన ప్రార్థనపరుడైన దావీదు జీవితంలోని కొన్ని ప్రార్థన అంశంలను ధ్యానం చేస్తుండగా మాదిరికరమైన ఆయన జీవితాన్ని, ఆయన ప్రార్థన అనుభవాన్ని మా జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 17వ కీర్తన ఉపోద్ఘాతాన్ని నిన్నటి దినము ధ్యానం చేశాం. ఈ కీర్తన ఇది కీర్తనగా కాకుండా ఒక ప్రార్థన అని పైభాగంలో మనకు తెలియపరచబడింది. మరి దావీదు యొక్క ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థన అనుభవాలను మనము నెమరు వేసుకున్నాం. మరి ఈ క్రమంలో మొదటి వచనాన్ని మరి ఈ దినము ధ్యానం చేయాలని తలస్తున్నాను. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుంచి వచ్చునది కాదు. న్యాయమును ఆలకించుము. హియర్ ద రైట్, ఇంగ్లీష్ భాషలో హియర్ ద రైట్. న్యాయమును ఆలకించుము, మొరను అంగీకరించుము. ఆలకించుము, అంగీకరించుము, చెవిని పెట్టుము. ఈ మూడు కూడా ఆ ప్రార్థన యొక్క ఇంటెన్సిటీని లేదా ఆ ప్రార్థించే వ్యక్తి ఆ ప్రార్థన ఆ తీవ్రతను తెలియచేయడానికి వాడిన పదజాలాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ప్రార్థన ఆలకించుము, నా మొరను అంగీకరించుము, అలాగే నా ప్రార్థనను చెవిని పెట్టుము. అలాగే ఆలకించబడాలి, అంగీకరించబడాలి, అలాగే చెవిని పెట్టబడాలి. మరి ఏమి ఆలకించాలంటే న్యాయమును ఆలకించుము. అనగా నా ప్రార్థనలో అన్యాయము లేదు, అన్యాయపూరితమైన మాటలు కానీ అన్యాయపూరితమైన ఉద్దేశాలు కానీ నా ప్రార్థనలో లేవు. అక్రమానికి తావు లేదు. ప్రభువా, నా ప్రార్థన ఒక మాటలో చెప్పాలంటే న్యాయమును ఆలకించుమన్నప్పుడు హియర్ ద రైట్ అనే ఇంగ్లీష్ భాషలో హియర్ ద రైట్ అన్నప్పుడు ఐఎమ్ హ్యావింగ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీతిని అనుసరించి నేను నడుస్తున్నాను కాబట్టి న్యాయమును ఆలకించు. ఆ రైట్ అనే మాటకు ఇంకొక భావం కూడా ఉంది. రైట్, ఐ హ్యావ్ ఎ రైట్. నాకు హక్కు ఉంది నీతో మాట్లాడటానికి, ఎందుకంటే నన్ను ఏర్పరచుకున్న వాడవు నీవు, నన్ను ఎన్నిక చేసుకున్న వాడవు నీవు. నా జీవిత ప్రాణములో నిన్ను వెంబడిస్తూ కొనసాగుతుండగా నాకు ఎదురయ్యే అనుభవాల్లో నన్ను కాపాడవలసిన బాధ్యత నీకే ఉంది. నా కాపరివి నీవు, నా పోషకుడువు నీవు. కాబట్టి న్యాయమును ఆలకించు అన్నప్పుడు
hear the right and I have the right to ask you or to pray before you. నీ ఎదుట ప్రార్థించడానికి నాకు ఆ అవకాశం ఉంది, హక్కు ఉంది. ఎందుకంటే నీతో నాకు సరి అయిన సంబంధం కలిగి ఉన్నాను కాబట్టి. సో రైచియస్ పీపుల్ ఆల్వేస్ హ్యాస్ ఎ రైట్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. న్యాయమును ఆలకించమన్నప్పుడు నా పక్షంలో న్యాయం ఉంది, అది నీకు తెలుసు కాబట్టి నా ప్రార్థన ఆలకించు. అలాగే దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన న్యాయబద్ధమైనదైతే ఆ ప్రార్థన కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమ తీవ్రత పెరిగినప్పుడు ఎంత ఆవేదనతో ప్రార్థన చేస్తామో అంత ఆసక్తితో దేవుడు ఆలకిస్తాడు. ఎంత ఆవేదనతో మనం ప్రార్థన చేస్తామో అంత ఆసక్తితో ఆయన ఆలకిస్తాడు. అనగా ఆ ఆవేదన అనేది పెదవుల నుంచి వచ్చేది కాదు. ద ప్రేయర్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద లిప్స్ బట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. ఆవేదనతో కూడిన ప్రార్థన అంతరంగంలోంచి వచ్చేది. కొన్నిసార్లు మనము చేసే ఆ సమస్యల్లో మనం చేసే ప్రార్థన పెదవులు వచించలేవు, ఎందుకంటే చెప్పలేము, చెప్పుకోలేము. అటువంటి వేదన కొన్నిసార్లు గూడు కట్టుకొని ఉంటుంది. కొన్నిసార్లు కళ్ళమ్మడి నీళ్లు బయటికి పెళ్ళుకి రావడానికి ప్రయత్నం చేస్తాం కానీ బిగబట్టుకుని ఉంటాం కొన్నిసార్లు. ఎందుకంటే we doesn't want to express our sorrow before the world around. మన చుట్టూ ఉండే ప్రపంచం ఎదుట మన వేదన వ్యక్తపరచడం ఇష్టం లేక ఆ ఆవేదనను లోపలనే అణుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ అంతరంగాన్ని పరిశోధించే దేవునికి మాత్రమే తెలియాలి. ఎందుకంటే ఆయన మాత్రమే నా సమస్యను పరిష్కరించగలడు. నా చుట్టూ ఉండే ప్రపంచం ఎదుట నా వేదన వ్యక్తపరిస్తే వారు కేవలము జాలి చూపిస్తారేమో, శత్రువులైతే అపహాస్యం చేస్తారేమో, కానీ నా దేవుడు అటువంటి వాడు కాదు. సో న్యాయమును ఆలకించుమనే మాట ఏదో గట్టిగా కేకలు బెడబొబ్బలు వేసి చేసిన ప్రార్థన కాదు. ఇట్ ఈస్ అ ప్రేయర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. దావీదు జీవితంలో ఒక శ్రేష్టమైన అనుభవం అది, ప్రార్థన అనుభవం. అలాగే నా మొరను అంగీకరించమంటాడు. యాక్సెప్ట్ మై ఫ్రెండ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిజనింగ్ బట్ యాక్సెప్టెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అనగా మనము చేసే ప్రార్థన దేవునికి అంగీకారయుక్తముగా ఉండాలి. సొలొమోను ప్రార్థించినప్పుడు, అలాగే శాంసన్ తండ్రి మనోహ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనోహ ప్రార్థన అంగీకరించినట్టు. భక్తులు ప్రార్థన చేసినప్పుడు those prayers were acceptable in the sight of the Lord because they are tuned, అనగా దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాయి వారి ప్రార్థనలు. దేవుని చిత్తాన్ని అనుసరించి ఉన్నాయి వారి ప్రార్థనలు. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించుట మాత్రమే కాదు, ఆ ప్రార్థనను ఆయన అంగీకరించుట. సో అవర్ ప్రేయర్స్ మస్ట్ బి యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. ఫర్ వాట్ వీఆర్ ప్రేయింగ్, ఏ అంశాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. నా ప్రార్థన న్యాయబద్ధమైతే నీతిమంతుడైన దేవుడు, న్యాయాధికారి అయిన దేవుడు, న్యాయము తీర్చు దేవుడు న్యాయాన్ని అనుసరించి జవాబు అనుగ్రహిస్తాడు. న్యాయాన్ని అనుసరించి జవాబు దయచేస్తాడు. కాబట్టి ఆలకించువాడు మాత్రమే కాకుండా ఆయన అంగీకరించువాడుగా
మన ప్రార్థన ఉండాలి. అంగీకరించువాడుగా మన ప్రార్థన ఉండాలి. అలాగే మూడవ మాట, నా ప్రార్థనకు చెవియొగ్గుము అంటాడు. ఈ మూడు కూడా ప్రార్థన అంశాలే. తన సమస్య తీవ్రతను, ప్రార్థన అనుభవాన్ని వ్యక్తపరచడానికి వివిధ పదజాలాలు మరి పొందుపరచబడ్డాయి. వాటిలో ఒక్కొక్క మాట, ఒక మాట వెనుక మరొక మాట, ద ఇంటెన్సిటీ ఆఫ్ ది నీడ్ టు రిసీవ్ ఎన్ ఆన్సర్, ఆ జవాబు పొందటానికి ఆ భక్తుడు చేసిన ప్రార్థనలోని తీవ్రత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనగా ఆ ప్రార్థన ఆలకించుము, నా మొరను అంగీకరించుము, అలాగే నా ప్రార్థనకు చెవియొగ్గుము. అనగా ఇంకొక మాట అంటే రెస్పాండ్ అకార్డింగ్లీ. చెవియొగ్గుము అంటే రెస్పాండ్ అకార్డింగ్లీ. ఆలకించబడాలి, అంగీకరించబడాలి, అనుగ్రహించబడాలి. విని విడిచిపెట్టేది కాదు. చాలాసార్లు మనము ఉన్నతమైన అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము చెప్పుకుంటాం, మన సమస్యలు చెప్పుకుంటాం. అయ్యా మీరే దిక్కు, మీరే చేయాలి, సరే 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 అంటారు. కానీ జవాబు ఇవ్వరు వాడు. మనం బయటికి రాగానే పక్కన ఎవరైనా ఉంటే వీడికి ఇది కావాలంటే చూడండి ఎట్లా అడుగుతున్నాడు. దే విల్ లిజన్, నో డౌట్ ఆఫ్ ఇట్. ఉన్నత అధికారులు మనం ఏది చెప్పినా వింటారు. దే విల్ లిజన్, బట్ దే విల్ నాట్ రెస్పాండ్. కొన్నిసార్లు వారి పరిధిలో ఉండవు మనం అడిగేవి, వారి పరిధిలో ఉండవు, కాబట్టి జవాబు రాదు. సో ప్రార్థన ఆలకించుము, అంగీకరించుము, అలాగే ఆయన రాయడం మాట, నా పెదవులకు, నా ప్రార్థనకు చెవియొగ్గుము అంటే కన్సిడర్ మై ప్రేయర్. అనుగ్రహించు ప్రభా. ఈ మూడు పదాలు వాడిన తర్వాత అక్కడ ఒక చిన్న క్లాజ్ పెడుతున్నాడు. వై దేవా, నువ్వెందుకు ఆలకించాలి, నువ్వెందుకు అంగీకరించాలి, నువ్వెందుకు అనుగ్రహించాలి అంటే నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నాయన. నా ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదు. నా ప్రార్థన అన్యాయపూరితమైనది కాదు. నా ప్రార్థనలో యథార్థత ఉంది, నా ప్రార్థనలో సిన్సియారిటీ ఉంది. ఈ మూడు మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంటి బిడ్డ, పాలు తాగే బిడ్డ, పాలకై ఉగ్గపట్టి ఏడుస్తూ ఉంటుంది. సో ఆ సమీపంలో తల్లి లేదనుకోండి, అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కానీ, లేకపోతే అమ్మమ్మలు, నానమ్మలు కానీ, లేకపోతే తండ్రి కానీ, ఎవరైనా కానీ ఆ ఉగ్గపట్టి ఏడుస్తున్న ఆ బిడ్డను లాలించడానికి, లేకపోతే ఆ ఏడుపును ఆపడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. చేతికి బొమ్మలు పెట్టి ఉల్లులు అండము ఏదో చేస్తారు. సో అవేవి కూడా ఆ బిడ్డ ఆ ఏడుపును ఆపవు. చాలా ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఏడుస్తూ ఉంటున్న బిడ్డ. ఆ సమయంలో తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని తన ఎదకు హత్తుకోగానే ఆ బిడ్డ యొక్క స్పందన చూడండి. ఆ ఎత్తుకోగానే ఒకసారి మీరు గమనించండి. ఎవరైనా మన ఇళ్లలో అటువంటి తల్లులు ఉన్నట్లయితే ఎదకు హత్తుకోగానే ఆ బిడ్డ ముఖాన్ని విట్టి అని చెప్పేసి సర్చెస్, ఆ బేబీ సర్చ్ చేస్తుంది. ఆ స్పందన చూడండి, ఆ రాపిడి చూడండి, ఆ తల్లి యొక్క ఎదకి, బిడ్డ యొక్క నోటికి. దెన్ when the babe gets what she was asking or he was asking, ఆ బిడ్డ దేని కొరకు ఉగ్గపట్టి ఏడుస్తున్నారో అది దొరికినప్పుడు ఆ బిడ్డలోని ఆ దుఃఖం పోతుంది, ఏడుపు పోతుంది, ఆతృత కనబడుతుంది. సో దావీదు చేసే ప్రార్థనలు అటువంటి ప్రార్థన. ప్రభా, నువ్వే న్యాయం తెచ్చాలి,
మన జీవితంలో ఒకవేళ అక్రమంగా కానీ అన్యాయంగా కానీ ఎవరైనా మన మీద ఆరోపణ చేసి కానీ నిందించి కానీ లేకపోతే కొన్ని శ్రమలు మన జీవితంలో కలిగించినప్పుడు కానీ దావీదు వలె మనం ప్రార్థన చేస్తే, ప్రభువా న్యాయమును ఆలకించు, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, ఆలకించు ప్రభువా, అంగీకరించు ప్రభువా, అనుగ్రహించు ప్రభువా. నా ప్రార్థన కపటమైన పెదవులతో వచ్చింది కాదు ప్రభువా, యథార్థమైన ప్రార్థన ప్రభువా, అది నీకే తెలుసు ప్రభువా అంటూ దేవుని ఎదుట నువ్వు ప్రార్థించగలిగితే, అందుకే ఇక్కడ రాయబడ్డ మాట అటెండ్ టు మై క్రై అంటాడు. అటెండ్ టు మై క్రై. ఆ ప్రార్థన అంగీకరించు. దేవుడు తప్పనిసరిగా నా ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు, నిన్న నేడు నిరంతరం మారిన దేవుడు కనుక ఆనాటి దేవుడు నేడు కూడా, రేపు కూడా, ఆ మరునాడు కూడా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రభువా న్యాయమును ఆలకించు, నా మొరను అంగీకరించు, నేను నా ప్రార్థనకు చెవియొగ్గు, అనుగ్రహించు. నా ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవాదేవుల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తూ, ఈ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా ఆశను మా ఆసక్తిని గమనించి తగిన రీతిని మాకు జవాబులు దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రియక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక.